హాయ్ గైస్, దిస్ ఇస్ ఫ్రమ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ గురించి. విజయవాడలో మనకు జరుగుతుంది ఆ సమిట్. దాంట్లో మనకు ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. దీంట్లో మెయిన్ గోల్స్ ఏంటి, దాంతోపాటు అది ఎలా హెల్ప్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు ఈ స్వర్ణాంధ్ర 2027 డాక్యుమెంట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఆల్రెడీ మోడీ గారు వికసిత్ భారత్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చారు కాబట్టి దాంట్లో ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఏంటి అని ప్రెజెంట్ గవర్నమెంట్ ఆలోచిస్తూ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ 2047 తీసుకొచ్చారు. 47 ఎందుకు, మనకు 100 సంవత్సరాలు అవుతుందన్నమాట మనకు ఇండిపెండెన్స్ వచ్చి, అందుకనే 47లో తీసుకొచ్చారన్నమాట. సెకండ్ పాయింట్, ఏం గోల్స్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్, $2.4 ట్రిలియన్ మన ఎకానమీగా క్రియేట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఎవ్రీ సంవత్సరం 2027 వరకు మనకు 15% గ్రోత్ తీసుకురావాలి. దాంతోపాటు పర్ క్యాపిటా ఇన్కమ్ $43,000 తీసుకురావడం అనే గోల్స్తో తీసుకొచ్చారు. దెన్ థర్డ్ పాయింట్, మనకి ఏముంది ఈ డాక్యుమెంట్లో అంటే మేజర్గా 10 థీమ్స్ గురించి డిస్కస్ చేశారు. దాంట్లో సర్వీస్ సెక్టర్ అయ్యుండొచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ అయ్యుండొచ్చు, మన కోస్టల్ సెక్టర్ అయ్యుండొచ్చు, వాల్యూ యాడెడ్ చైన్ అయ్యుండొచ్చు, అగ్రికల్చర్ గురించి అయ్యుండొచ్చు, అలాగే డిజిటల్ భారత్ అయ్యుండొచ్చు. వీటన్నిటి గురించి డిస్కస్ చేసి ఓన్లీ సింగిల్ థీమ్ ఆంధ్రప్రదేశ్ని ఓవరాల్గా మనకు ఈ ఇండియాలో స్టేట్ ఫస్ట్గా ఉంచాలని ట్రై చేస్తున్నారనమాట. సో అందుకే ఈ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ అనేది తీసుకురావడం జరిగింది.